ఉదయం న్యూస్ కి స్వాగతం. వివాహేతర సంబంధం కారణంగా జరిగిన హత్య కేసు మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రేపాక గ్రామంలోని అక్రమ సంబంధం కారణంగా జరిగిన హత్య కేసులో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సిఐ సిహెచ్ కరుణాకర్ రావు మీడియాకి తెలిపారు. కన్న తండ్రి హత్య కేసులో నిందితులను అరెస్టు చేశామని భూపాలపల్లి సీఐ నరేష్ మీడియాకు వివరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రేపాక గ్రామానికి చెందిన కర్రే చేరాలు అనే వ్యక్తి గ్రామంలోని మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోగా ఈ విషయం ఇంట్లో తెలిసిపోయి చేరాలు కుమారులు ఇద్దరు వారి తండ్రిని మహిళతో ఉండగా పట్టుకొని హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలి కేసు నమోదు చేసి వెంటనే నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సీఐ తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రేపాక గ్రామంలో జరిగినటువంటి హత్య కేసులో కుర్రా చేరాలు 50 సంవత్సరాల గల వ్యక్తి కుర్రా చేరాలు అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇటువంటి హత్య కేసులో అతని కుమారులైన కుర్రే రామ్, కుర్రే లక్ష్మణులు అతనిపై దాడి చేయడం వల్ల తీవ్ర గాయాలతో ఉన్నటువంటి దాన్ని ఎవరైతే మృతులున్నారో ఫస్ట్ ఎంజిఎం హాస్పిటల్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. ఈ కుర్రే చేరాలు అనే వ్యక్తి వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి విషయం మీద జరిగినటువంటి గొడవలో వాళ్ళ కుమారులైనటువంటి కుర్రరామ్, కుర్రలక్ష్మణ్ గొడ్డలితోటి దాడి చేయడం వల్ల తీవ్ర గాయాలతోటి నిన్న వ్యక్తిని హాస్పిటల్ తీసుకోవడం అక్కడ చనిపోవడం జరిగింది. దానికి బాధ్యులైనటువంటి ఇద్దరిని కుర్రరామ్, కుర్రలక్ష్మణ్ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నాం. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది.